పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 35వ వచనాన్ని చదవండి. చిన్న దోణిలో తీసుకొని పోయిరి, ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చిన. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖనములలో నుండి మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి, దేవా విరిచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచి నాయన తిరిగి మా గృహాలకు పంపించండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, జీవిస్తాం తండ్రి. ఈరోజు బిడ్డలందరూ కూడా నీకు ఇచ్చినటువంటి ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, స్వేచ్ఛార్పణ, రైసు నాయన ఫలాలు, నాయన వారు ఇచ్చిన ప్రతీదీ మీరు స్వీకరించు నాయన. ర్యాలీ కొరకు బిడ్డలు కూడా గుప్పెట్లు వెప్పుతున్న వారిని కూడా మీరు దీవించు. మరి నాయన కుమార్తె మరి విమల కూడా బలహీనంగా ఉన్నారు, తను మీరు ముట్టండి. శిరస్సు నుండి అది కాళ్ళ వరకు నీ రక్తం చేత అక్కడికి సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో మీరు అనుగ్రహించండి. ఇదిగో నాయన ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరిని కూడా నీ రక్తాన్ని ప్రవేశపెట్టి ప్రతి వ్యాధిని మీరు తొలగించి దేవా మీరే ముట్టి స్వస్థపరిచి సాక్షి నిలబెట్టుకోండి నాయన. ఇదిగో నీ కుమార్తె ప్రభా మరి రత్నం గారు కూడా బలహీనంగా ఉన్నారు తండ్రి. నీ కుమార్తెను కూడా మీరు ముట్టు నాయన, స్వస్థపరచు, ఆరోగ్యములు దయచేయండి. సరస్సు గారి కాళ్ళ వరకు మీరు ముట్టండి. బలమును శక్తిని మీరు అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రార్థన రిక్వెస్ట్ నెమ్మదిగా కలెక్ట్ చేసి రాయని నేను చివరిలో చేస్తాను, ఓకేనా? జీవమణి అర్పణమ్మ వాళ్ళందరి కొరకు, ఓకేనా? తప్పకుండా స్తుతికి చెప్పండి, రాస్తారు. అరే నువ్వు వెళ్ళు, లేకపోతే ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన పేపర్ పట్టుకొని చెప్తే మళ్ళీ శుక్రవారం కూడా చేస్తాము, ఓకేనా? ఇప్పుడు కూడా చేస్తాను, రాస్తే సరిపోద్ది. సరే, ఆమె మీ దగ్గరకు వచ్చి చెప్తారు, చేయి పెట్టి పిలవండి, వస్తారు. డిస్టర్బ్ అవ్వకండి, ఈ వాక్యం మిస్ అవుతారు. చాలా అవసరమైన వాక్యం ఇది. ప్రతిదీ అవసరమైందే. ప్రతి వారం మనకు కొత్త వాక్యమే. పాత రొట్టెలు ఎప్పుడు మీకు ఇవ్వలే, బూజు పట్టిన రొట్టెలు ఎప్పుడు మీకు ఇవ్వలే. ఫ్రెష్గా వంట చేసి వేడి వేడి బొబ్బట్టులాగా మీకు ఎప్పుడు ఇస్తాను. కావచ్చు చూడండి. కిందటి వారం చెప్పిన అంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. కిందటి వారం చెప్పింది ఇప్పుడు చెప్పాలని నాకే ఉండదు అసలు, అర్థమైందా? అలా చెప్తున్నానంటే వాక్యాన్ని నేను కూడా ధ్యానిస్తూ ఉంటాను. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు సరే అద్దరికి మనం వెళ్ళాలి అని దోణెను సిద్ధం చేయండి. దోణి అంటే ఏంటో తెలుసా? పడవ, చిన్న పడవ. దాని మీద ఎక్కి అద్దరికి వెళ్దాం, అవతల ఒడ్డుకి వెళ్దాం పదండి అనుకొని తన శిష్యులకు చెప్తే వాళ్ళందరూ బయలుదేరారు. గమనించండి, ఇంకో సంగతి చెప్పనా మీకు. శిష్యులు లూకా సువార్తలు ఉంటుంది 8వ అధ్యాయము 22లో కూడా ఆ సందర్భం ఉంటుంది చూడండి. ఈ పాయింట్ గమనించి ఈరోజు వెళ్ళిపోవచ్చు చాలమ్మా మీరు. మనకేంటి అర్థమవుతుందా? 8:22 ఒక దోణెక్కి చెప్పగా చూశారండి, ఆయన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, అంటే అప్పుడు బాగా వినండి ప్రియులారా, వినండి. ఆయన తన శిష్యులతో కూడా అవతల అద్దరికి వెళ్దామని చెప్పింది ఎవరు? యేసయ్యే. ఎవరితో చెప్పారు? శిష్యులతోనే. మరి శిష్యులతోనే అక్కడికి వెళ్దామని చెప్తున్నాడు కదా యేసయ్య. శిష్యులు సరే అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమొచ్చిందండి? సముద్రంలో తుఫాను. అవునా? తుఫాను వచ్చింది. బాగా వినండి, దేవుడు చెబితే వెళ్దామన్నారా, చెప్పకుండా వీళ్ళు వెళ్ళారా? అది చెప్పండి. చెప్పారు కదా, చెబితే వెళ్ళారా, చెప్పకుండా వెళ్ళారా? వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? సముద్రంలో
గాలి, వాన, తుఫాను, అలలు. మనకి ఏమర్థమవుతుంది? దేవుని చిత్తానుసారముగా కూడా మన బ్రతుకుల్లోకి కొన్ని తుఫానులు వస్తాయి, రాణిస్తాడు. ఇంకో సంగతి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందు వీళ్ళు వెళ్ళనన్నారు. పదండి అయ్యా వెళ్దాము, అద్దరికి వెళ్దాము, దోణి రెడీ చేయండి, పడవ రెడీ చేయండి అన్నాడు ఆయన. నేనైతే ప్రార్థనకి వెళ్తాను, మీరు వెళ్ళండి అని పంపించారు. అయ్యో అదేలాగండి, మేము ఇప్పుడు వెళ్ళమన్నారు. వినండి, వెళ్ళమన్నారు, మీరు వెళ్ళండి అని కోరిని పంపించాడు ఆయన. అది వేరే సందర్భం. అంటే మత్తయి సువార్తలో రాయించాడు 14వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 చదవండి. ఈ 2 మాటలు చెప్పి మీరు పోలిక చూసి ఇంటికి వెళ్దురా. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని పంపించెను. ఆయన ఏం చేశారట? పంపించనా? అది పాయింట్ గమనించండి. బలవంతం చేశాడట. అమ్మా బలవంతం ఎప్పుడు చేస్తాం చెప్పండి? చెప్పండి. విమల వాళ్ళ బాబు నితి స్నేహాలకి చిన్నప్పటి నుంచే, అరే నువ్వు స్కూల్కి వెళ్ళరంట, నేను స్కూల్కి వెళ్ళనంటాడు. మొత్తం ఎలా ఒప్పించి పంపించారు నాకు తెలియదు. జోసఫ్ అడిగేవారు, అరే నువ్వు స్కూల్కి వెళ్ళరు అంటే వెళ్ళను అంటారు. ఇన్ని ఎలాగ వాళ్ళు ఒప్పిస్తారు నాకు తెలియదు. కానీ మొత్తానికి ఏజ్ వచ్చింది, ఏం చేయాలి? బాబుని అక్కడ ఏదో ఆట వస్తువులు ఉన్నాయని, బిల్లలు బిస్కెట్లు ఇస్తారని ఏం చేస్తారు? బలవంతానా? చెప్పండి, తీసుకెళ్తారు లేదా? తను వద్దన్నా సరే బలవంతాన్ని తీసుకెళ్తారు. బలవంతాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? తను వెళ్ళనున్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఈ శిష్యుల్ని ఏసేయమంటున్నారండి? బలవంతం చేశాడట. అంటే వీళ్ళు వెళ్ళనని ముందే చెప్పేశారు. అయితే అలిసిపోయో ఏంటో, సరే మరి తప్పదు కదా, మరి ఏసే బలవంత పెడుతున్నారు, వెళ్దాంలే అనుకొని దోణి కట్టుకొని వీళ్ళందరూ వెళ్ళారండి. చదవండి 14వ అధ్యాయంలో 14:22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్న రాత్రి 4వ జామున. గమనించండి, ఇక ప్రయాణం అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో గాలి, వాన, అలలు, తుఫాను భీకరంగా లేస్తున్నాయి. అప్పుడు ఇదేటినైనా బలవంతాన్ని పంపించాడు ఈయన. తుఫాను వస్తుందన్న సంగతి యేసయ్యకి తెలీదా? చెప్పండి. మళ్ళీ బలవంతాన్ని ఏం చేశాడు? పంపించి ఈయన వెళ్ళాడా? కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో? మనకొక పాఠం నేర్పడానికి. మన బ్రతుకుల్లో కూడా ఎన్నోసార్లు అటువంటి తుఫానులు వస్తాయి. వెళ్ళు నాన్న నేను ఉన్నాను అంటాడు, పర్వాలేదు వెళ్ళు అంటాడు. ఎందుకు పంపిస్తాడు? అందరి బ్రతుకుల్లో ఒకే రకమైన తుఫాను రాదండి. కొందరికి అనారోగ్య తుఫాను, ఆర్థిక ఇబ్బంది, సమస్యలు, ఆందోళన, వేదన, మనశ్శాంతి లేకపోవడం, అనేక రకాలైనటువంటి తుఫాన్లు. నా బ్రతుకులో వచ్చినటువంటి తుఫాను నీ బ్రతుకులో రాకపోవచ్చు, అది వేరే తుఫాను రావచ్చు. రానిచ్చినా సరే భయపడొద్దంటాడు ఆయన. సరే 4వ జాము అవుతుందండి. అయినప్పుడు ఏటి మమ్మల్ని పంపించాడు? ఆయన అయితే రారు. కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు, చూస్తున్నాడు. మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది. మునిగిపోతున్నా అప్పుడు వచ్చాడండి ఆయన. వచ్చినప్పుడు అరే ఏటి ఎవరో వస్తున్నారు, దెయ్యమా? అరే దెయ్యం కాదు సొమ్మి, ఆయన ప్రభు అయితే నీటి మీద నడిచి వచ్చేస్తున్నారేంటి?
భయపడకండి, నేనే, నువ్వే అయితే ప్రభా నేను నడిచొస్తానని అపోస్తులుడని పేతురు నడిచి వెళ్ళాడట. అర్థమైందండి? ఒకవేళ దేవుడే బలవంతం చేసి ప్రయాణం చేయండి సముద్రం మీదని చెప్పినప్పుడు వీరు వినకుండా లేదండి అలిసిపోయామని ఆగిపోతే యేసయ్య నీటి మీద కూడా నడవగలడనే విషయాన్ని వారు చూచేవారు కాదు. హల్లెలూయా. పైపెచ్చు ఆయన నడవడమే కాదు, మీరు నడవగలరు, మిమ్మల్ని నేను నడిపించగలననే అనుభవం వారు చూచేవారు కారు. అవునా కాదా? ఎస్, మన బ్రతుకుల్లో కొన్ని శోధనలు, బాధలు, చిక్కులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరే రానిచ్చినప్పుడు, తన చిత్తానుసారంగా ఒక్కోసారి రానిచ్చినప్పుడు, ఎందుకంటే తన మహిమేంటో మనకు చూపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుందా? సరే ఎక్కారు, ఎక్కిన తర్వాత కాసేపు ఇలా రెస్ట్ తీసుకున్నారు. కునుకు పడింది ఆయనకి. కునుకు పడిన తర్వాత ఆ దోణిలోకి నీళ్లు ఎగసి పడుతుంది కదా, కెరటాలు అలా నిండిపోతుంటే మునిగిపోతుంది. ఇదేంటి నాయనా, పడవే మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నీకు చింత లేదా? లే 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 అంటున్నారు వాళ్ళు. అల్ప విశ్వాసులారా అన్నాడు ఆయన, నేను సముద్రం మీద నడిచి వచ్చాను, నా శక్తి ఏంటో తెలియదా? నిన్ను కూడా నడిపించాను, నా శక్తి ఏంటో తెలియదా? నేనే మిమ్మల్ని బలవంతాన్ని ఇక్కడ పంపించాను, నా శక్తిని గమనించాలని. గాలి, తుఫాను ఆగు అనగా కాముగా. అప్పుడు ఈయనకి గాలి, తుఫాను, సముద్రము కూడా లోబడుతుంది ఏంటి అంటే, వారే దేవుడు బలవంతాన చేసిన తర్వాత ఆయన వెళ్ళకపోతే దేవుని శక్తి అంటే వాళ్ళు చూచేవారు కాదు. వెంటనే అరే ఈయనకి పంచభూతములు కూడా లోబడుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలలో దేవుని శక్తిని, దేవుని మహిమను మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు మీరు ధ్యానించుకొని వెళ్తే, నాకు వస్తున్న శోధనలు తన మహిమను చూపించడానికేనేమో అని, సరే నా బ్రతుకులో దేవుడు తన చిత్తానుసారముగా రానిచ్చే శోధనలు రానివ్వను, ఆయన ఉన్నాడు, ఆయన తుఫాన్లో నాతో పాటుగా ఉంటాడు, తుఫాన్ని పటాపంచలుగా చేస్తాడు అనే విశ్వాసం నీకు నాకు ఉండాలని, ఆ గొప్ప అద్భుతం వాళ్ళందరూ చూడ్డానికై దేవుడు ముందు పొమ్మన్నాడు. వాళ్ళ ఎదుట పంచభూతములన్నీ నా ఆధీనములో ఉన్నాయని చెప్పాడు. ఈ రోజున అది చదువుకొని మనం ధైర్యం తెచ్చుకుంటున్నాం పిల్లారా. ఎందుకంటే ఓ మాట చెప్పాలి, దేవుని చిత్తములో వచ్చే తుఫాను ఉంటుంది, మన చెత్త ఆలోచనలో ఉండే తుఫాన్లు కూడా వస్తాయి. ఇందాక చెప్పాను కదా ఎలా, దానికి తార్కాణం ఎవరంటే భక్తుడైన యోనా. యోనా ఏం చేశాడు? నా కుమారుడా, నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించు నినివే పట్టణానికి అంటే వెళ్ళాడండి. ఏ పట్టణానికి వెళ్ళాడు? తార్షీష్ పట్టణానికి వెళ్ళి అప్పుడేమొచ్చింది? సముద్రంలో వచ్చిందా లేదా? అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కూడా తుఫాన్లు వస్తాయి. దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడే తుఫాన్లు కూడా పంపిస్తాడు. అర్థమైందా? దేవునికి అవిధేయతగా వెళ్ళి దేవుని చేత తుఫాన్లు వస్తుంటే అప్పుడు అర్థమైంది, నేను మునిగిపోయి చచ్చిపోతానని, నన్నే ముందు పడేయండి రా బాబు అంటే, అప్పుడు దేవుడు మరలా యోనా రక్షించబడాలని ఆ యొక్క తిమింగలానికి ఆజ్ఞిస్తే మింగి మరలా నినివే పట్టణం దగ్గర కక్కేసింది. అది అర్థమైందండి? అది ఆ తుఫాను యోనా యొక్క సొంత ఆలోచనను బట్టి కలిగింది. కానీ ఇక్కడ తుఫాను దేవుని తన మహోన్నతమైన చిత్తము ఏమిటో, తన శక్తి ఏంటో వీళ్ళ పట్ల తెలియజేయడానికి, ముందు మీరు వెళ్ళండి, తుఫాను వస్తుందన్న సంగతి దేవుడు తెలుసు, బలవంతం చేశాడు, వెళ్ళారు. దేవుని శక్తిని వీరు చూడగలిగారు. ఈరోజు తుఫానులోనైనా, ఎటువంటి కరోనాలో అయినా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందిలోనైనా, మెడిసిన్లోని జబ్బులోనైనా మనం బ్రతికేస్తాం. ఎందుకంటే ఆ తుఫానులో యేసయ్య నా తోడై ఉంటాడని దీని ద్వారా పాఠం నాకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి,
నీ వాక్కు ద్వారా ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తారు. నీ చిత్తమేంటో మాకు తెలియదు, కానీ వివరించినప్పుడు నీ ఆత్మచేత మాకు ప్రత్యక్షపరిచి ఎట్టి శోధన, వ్యాధి, వేదన కష్టమైనా సరే, అది రానిచ్చినా సరే ఆ శోధనలోనే ఉంటాం. అవును తండ్రి, ఇదిగో శద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు భక్తులు తుఫానులో చిక్కుకొనకుండా, అగ్నిగుండములో చిక్కుకొనకుండా కాపాడలేకపోయారనుకున్నారు పిచ్చోళ్ళు. అరే, ఆ తుఫాను కూడా వీళ్ళకేమి చేయదు, ఆ అగ్నిగుండము కూడా వీళ్ళకేమీ చేయదు, ఆ వ్యాధి కూడా నిన్నేం చేయదు, ఆ ఆర్థిక ఇబ్బంది కూడా నిన్నేం చేయదు. ఎందుకంటే తుఫానులో ఉన్నవాడను నేనే మీ పక్కన, అగ్నిగుండములో కూడా ఉన్నవాడను నేనే నీ పక్కన అని శద్రకు, మెషకు, అబేద్నెగోలతో ఉన్న దేవుడు నా తోడై ఉన్నావు ఈ రోజున. కాబట్టి నాకు ధైర్యం. ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, భయాలు వస్తాయి, అయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందుకే ఈ రోజున ఆ యొక్క తుఫాను జరిగిన ఆ చరిత్ర బైబిల్ నేను చూశాను. నాకేం భయం లేదు. ఎంత పెద్ద తుఫాన్ అయినా పంచభూతములను సృజించిన నా యేసయ్య నా పక్కన ఉండగా గాలి కెరటాలు నాకేం చేస్తాయి? నాకేం చేస్తాయి? నా నావలో యేసు నీ ఉండగా లేవుగా, నా చెంతనుండగా, నా తోడుండగా, నన్నాదరించి బలపరచిదివి. నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నమ్మికగల మంచి కాపరి యేసయ్యా నీవే నా, నమ్మికగల మంచి కాపరి నీవే నా నావికా. నా నావికుడైన యేసయ్య నా నావలో ఉండగా నాకేమో భయం తండ్రి. నేను వెళ్ళే త్రోవలు, నేను చేసే ఉద్యోగములు, నేను నివసిస్తున్న అడవిలోనైనా సరే నా యేసయ్య నన్ను విడవక ఎడబాయని దేవుడు. అసాధ్యమైనవి సుసాధ్యముగా నాతో ఉండి నాకు సహాయం చేయవాడు. అందుకే నా బ్రతుకులో తన చిత్తానుసారముగా ఎన్ని తుఫానులు వచ్చినా దానిని ఆయన ఆజ్ఞాపించి ఆపేస్తాడు. ఇది నమ్ముతున్నా, ఇది నమ్మడానికే, ఈ శక్తిని చూపడానికే ఆ శిష్యులతో అలా చేశాడు దేవుడు. ఆ దేవుడే నా దేవుడు. నా బిడ్డలందరినీ దీవించండి. వారిన్ని బాధలు, కష్టాల్లో ఉన్నా నేనున్నాను బిడ్డ, తుఫాన్ని నేను ఆపుతున్నా, నన్ను నమ్ము అని మాటిచ్చావు. నా బిడ్డలందరినీ దీవించు. వారి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించు, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను తొలగించు, ప్రతి సమస్యను తొలగించు. నా కన్నతండ్రి, ఇదిగో కొంతమంది కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా బిడ్డలు ప్రభువా, నేను చేసిన ప్రార్థనకి ఎన్నో విషయాల్లో సాయం చేసిన, అందుని బట్టి నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. ఆయన సమాధానం తన మనవడు నవీన్ కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రసన్న కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు ముట్టండి, ముట్టి స్వస్థపరచు. ఆ సమస్య అర్పణం కూడా అనారోగ్యంగా ఉంటున్నారు, తను సంపూర్ణ. మరి జీవమని మీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆపరేషన్ కొరకు తండ్రి, మరి ఆమె యొక్క పరిస్థితి మీకు తెలుసు. సంపూర్ణ మీద స్వస్థత ఇచ్చి మీకు మాత్రం తిరిగి వచ్చి నా దేవుడు నన్ను ముట్టాడు, నాకు బాగు చేసిన ఆపరేషన్ విజయవంతం జరిగిందని